హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు న్యూక్లియైలో బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎస్ఏ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద లేబుల్ డయాగ్రామ్. ఓకే, న్యూక్లియర్ రియాక్టర్ అనేది ఏంటి? a device in which control the chain reactions takes place and release the large amount of heat is called a nuclear reactor. A device which control the chain reaction ని ఏదైతే కంట్రోల్ చేస్తుందో కంట్రోల్ చేస్తూ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ని మనం రిలీజ్ చేసేదాన్ని న్యూక్లియర్ రియాక్టర్ అంటాం మనం. ఓకేనా? ఏ డివైస్ which control the chain reaction takes place and releasing the large amount of heat is called as a nuclear reactor. ఇప్పుడు ఇందులో ఫ్యూజన్ అనేది జరుగుతుంది అన్నమాట. న్యూట్రాన్ అనేది ఏమవుతుంది, న్యూక్లియైలోకి మనం ఫ్యూజన్ జరిగితే కనుక మనకి ఇట్లా 2 న్యూట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు principle. What is the principle? The chain reaction is made possible by slow down the fusion of neutrons using the moderator. ఇట్లా ఫాస్ట్గా మూవ్ అయ్యే న్యూట్రాన్ని మనం దేని ద్వారా, మోడరేటర్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. స్లో డౌన్ ద ఫ్యూజన్ రియాక్షన్. ఇందులో జరిగేది ఏంటి? ఫ్యూజన్ రియాక్షన్. ఓకే, న్యూక్లియర్ రియాక్టర్లో జరిగే రియాక్షన్ ఏంటి? ఫ్యూజన్ రియాక్షన్. ఇది స్లో డౌన్ చేయడానికి మనం యూస్ చేసేది ఏంటనమాట? మోడరేటర్ అనే దాన్ని మనం యూస్ చేస్తాం. ద చైన్ రియాక్షన్ ఈజ్ మేడ్ పాసిబుల్ బై ద స్లో డౌన్ ద ఫ్యూజన్ ఆఫ్ న్యూట్రాన్స్ యూజింగ్ ద మోడరేటర్ని యూస్ చేసి వాటి యొక్క ఫ్యూజన్ని మనం కంట్రోల్ చేస్తాం అన్నమాట. స్లో డౌన్ చేస్తాం. న్యూట్రాన్ యొక్క స్పీడ్ని మనం స్లో డౌన్ చేస్తాం. ద థర్మల్ న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ ద ఫర్దర్ ఫ్యూజన్ ఆఫ్ uranium-235 బై ఇన్సర్టింగ్ ద కంట్రోల్ రాడ్స్. న్యూట్రాన్స్ ఆర్ అబ్జార్బ్డ్. ఇంకా మనకి ఈ ఫ్యూజన్ జరగడానికి, మనకి కంట్రోల్ చేయడానికి ఇక్కడ మనం ఏం చేస్తాం అనమాట? కంట్రోల్ రాడ్స్ని కూడా యూస్ చేస్తాం అనమాట. బై ఇన్సర్టింగ్ ద కంట్రోల్ రాడ్స్. దేని గురించి? న్యూట్రాన్స్ ఆర్ అబ్జార్బ్డ్. మరి ఎక్సెస్ ఉన్న న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేయడానికి మనం అక్కడ యొక్క రియాక్షన్ని స్లో డౌన్ చేయడానికి ఏం చేస్తాం అనమాట? కంట్రోల్ రాడ్స్ని యూస్ చేస్తాము. అవి ఏం చేస్తాయి? ఎక్సెస్ ఉన్న న్యూట్రాన్స్ అనేవి అబ్జార్బ్ చేసుకుంటాయి. ఓకే, ద చైన్ రియాక్షన్ కెన్ బి స్టార్టెడ్ అండ్ కంట్రోల్డ్, ఈవెన్ హాల్టెడ్. మనం దీని ద్వారా మనం ఏం చేయాలన్నమాట? ఈ కంట్రోల్ రాడ్స్ ద్వారా ఈ రియాక్షన్ని మనం స్టార్ట్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు, దాన్ని మనం హాల్ట్ కూడా చేయొచ్చు అనమాట. ఈజ్ ఎసెన్షియల్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయి? 3 పార్ట్స్ ఉంటాయి, 5 పార్ట్స్ ఉంటాయి మొత్తం. మెయిన్గా ఏముంటుందన్నమాట? ఫ్యూయల్ కావాలి, మోడరేటర్, కంట్రోల్ రాడ్స్ అండ్ రేడియేషన్ షీల్డింగ్ అండ్ కూలెంట్. ఓకే, మెయిన్గా మనకి ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేసుకుంటే ఇది కంట్రోల్ రాడ్స్ అనమాట. ఇది ఉంటుంది రిఫ్లెక్టర్, కూలెంట్, ఇది స్టీమ్ టు టర్బైన్, హీట్ ఎక్స్చేంజ్ ఆర్ స్టీమ్ జనరేటర్, వాటర్ ఫ్రమ్ ద కండెన్సర్. ఓకే, ఇది మనం ఫిగర్ అనేది ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కరెక్ట్గా అప్పుడు మనం వీటి ఒక్కొక్క దాని గురించి మనం ఏంటనేది డిస్క్రైబ్ చేయాలన్నమాట. ఫ్యూయల్, మోడరేటరు, కంట్రోల్ రాడ్స్, రేడియేషన్ షీల్డింగ్ అండ్ కూలెంట్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఫ్యూయల్. మనకి ఈ న్యూక్లియర్ రియాక్టర్లో ఫ్యూయల్గా ఏమేమి వర్క్ అవుతాయమ్మా? యురేనియం కంటైనింగ్ ద ఐసోటోప్స్ ఆఫ్ ఏమేంటి? uranium-235, 238, plutonium 236 and 34 ఆర్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్. ఓకే, వీటిని మనం ఫ్యూయల్ కింద యూజ్ చేస్తాం. దీస్ ఫ్యూయల్ రాడ్స్ ఆర్ టైట్లీ సీల్డెడ్ విత్ అల్యూమినియం సిలిండర్.
ఏమవుతుంది మనం ఫ్యూయల్ కింద దేన్ని యూస్ చేస్తున్నాము? యురేనియం 235 ఆర్ 238ని యూస్ చేస్తున్నాము. పోలోనియం 236, 34 ఈ రెండింటిని కూడా మనం థోరియం 234 వీటిని కూడా మనం ఫ్యూయల్ కింద ఏదో ఒక దాన్ని మనం యూస్ చేస్తాము. దీస్ ఫ్యూయల్ రాడ్స్ ఆర్ టైట్లీ సీల్డెడ్ ఇవి దేని మీద టైట్లీ సీల్డెడ్ ఇన్ అల్యూమినియం సిలిండర్. ఒక అల్యూమినియం సిలిండర్లో టైట్గా అవి సీల్ అయి ఉంటాయి. అల్యూమినియం అనేది ఏంటనమాట? గుడ్ అబ్జార్బర్ ఆఫ్ రేడియేషన్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. అల్యూమినియం ఈజ్ ఏ గుడ్ అబ్జార్బర్ ఆఫ్ రేడియేషన్. నెక్స్ట్ ఫ్యూయల్ కింద మనకి ఏమేమి యూజ్ అవుతాయి? యురేనియం 235 అండ్ 238 అనమాట. మోడరేటర్ కింద ఏమేమి యూస్ అవుతాయి? మోడరేటర్ అనేది మనకి దేనికి యూజ్ అవుతుంది అనమాట? స్లో డౌన్ ద ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్. మనం న్యూట్రాన్స్ ఫాస్ట్గా వెళ్ళి మనకి యురేనియంని ఇట్లా హిట్ చేస్తాయి అనమాట. అట్లా ఫాస్ట్గా వెళ్ళిపోతే ఏమవుతుంది అనమాట? మళ్ళీ అన్ని రియాక్షన్ అనేది బాగా ఫాస్ట్గా అవుతుంది. అట్లా అవ్వకుండా ఉండడానికి కోసం, అంటే ఎక్కువ న్యూట్రాన్స్ మనకి రాకుండా ఉండడం కోసం ఏం చేస్తాం అనమాట? ఇక్కడ ఫ్యూజన్ చేసే న్యూట్రాన్ యొక్క స్పీడ్ని మనం స్లో డౌన్ చేయడానికి ఏం కావాలి మనకి? మోడరేటర్ అనేది కావాలి. మోడరేటర్ ఆర్ యూజ్డ్ టు స్లో డౌన్ ద ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్. దోస్ పార్టిసిపేట్ ఇన్ ఫ్యూజన్ ప్రాసెస్. ఇవన్నీ దేంట్లో ప్రాసెస్ అవుతాయి? ఫ్యూజన్ ప్రాసెస్లో పాల్గొంటాయి. ఏమేంటమ్మా? హెవీ వాటర్, గ్రాఫైట్. ఏమేమి యూస్ అవుతాయి మోడరేటర్స్ కింద? హెవీ వాటర్ అండ్ గ్రాఫైట్ ఆర్ యూజ్డ్ యాజ్ ఏ మోడరేటర్స్. ఓకే, మోడరేటర్స్ కింద ఏమేమి యూజ్ అవుతాయి? హెవీ వాటర్ అండ్ గ్రాఫైట్ ఆర్ యూజ్డ్ యాజ్ ఏ మోడరేటర్స్. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ రాడ్స్ అనేది ఏంటనమాట? కంట్రోల్ రాడ్స్ అబ్జార్బ్ ద న్యూట్రాన్స్, కంట్రోల్ ద చైన్ రియాక్షన్ మరీ ఫాస్ట్గా జరిగిపోకుండా ఉండడం కోసం, ఈ ఎక్స్ట్రా ఉన్న న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేసుకోవడం కోసం కంట్రోల్ రాడ్స్ అనేవి యూజ్ అవుతాయి. కంట్రోల్ రాడ్స్ అబ్జార్బ్స్ ద న్యూట్రాన్స్, ఓకేనా, టు కంట్రోల్ ద చైన్ రియాక్షన్. ఏంటనమాట? టు కంట్రోల్ ద చైన్ రియాక్షన్. ఇది కంట్రోల్ రాడ్స్ కింద ఏమేమి యూజ్ చేస్తాము? దేన్ని యూజ్ చేస్తాము? క్యాడ్మియం అండ్ బోరాన్ ఆర్ యూజ్డ్ యాజ్ ఏ కంట్రోల్ రాడ్స్ అనేవి దేనికి? అబ్జార్బ్ ద న్యూట్రాన్స్ టు కంట్రోల్ ద చైన్ రియాక్షన్. నెక్స్ట్ కూలెంట్ అనేది ఏంటి? ద హీట్ జనరేటెడ్ ఇన్ ఫ్యూయల్ ఎలిమెంట్స్ ఈస్ రిమూవ్డ్ బై యూజింగ్ ద సూటబుల్ కూలెంట్ టు ఫ్లో అరౌండ్ దెమ్. మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది, ఫ్యూయల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. అప్పుడు దాన్ని కూల్ చేయడం కోసం మనం కూలెంట్ని యూజ్ చేస్తాము. ఏమేంటది? యూజ్డ్ ఆర్ వాటర్ ఆర్ మాల్టెన్ సోడియం. వాటర్ కానీ వాటర్ సోడియంని కానీ మనం కూలెంట్ కింద యూజ్ చేస్తాము. ఓకే, ఇంతవరకు క్లియర్ అమ్మా? మళ్ళీ ఇంకొకసారి చెప్పాలా? ఒక్కసారి చూడండి, మళ్ళీ చెప్తున్నాను. ద న్యూక్లియర్ రియాక్టర్ అనేది ఏంటనమాట? A device which control the chain reaction takes place, releasing the large amount of heat. ఒక కంట్రోల్ రియాక్షన్ అనేది, చైన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అప్పుడు ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈజ్ కాల్డ్ యాజ్ ఎ న్యూక్లియర్ రియాక్టర్ అని రాసిన తర్వాత ప్రిన్సిపల్ ఏంటి? ద చైన్ రియాక్షన్ ఈజ్ మేడ్ పాసిబుల్ బై ద స్లో డౌన్ ద ఫ్యూజన్ ఆఫ్ న్యూట్రాన్స్ యూజింగ్ ద మోడరేటర్. మనం ఏం చేయాలి? ఫస్ట్ న్యూట్రాన్ యొక్క స్పీడ్ అనేది స్లో డౌన్ చేయాలి. ఇక్కడ ఫ్యూజన్ అనే దాన్ని కంట్రోల్ చేస్తాం అనమాట. నెక్స్ట్ థర్మల్ న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ ద ఫర్దర్ ఫ్యూజన్ ఆఫ్ యురేనియం 235 by inserting the control rods. ఓకే, కంట్రోల్ రాడ్స్ అనేవి ఏం చేస్తాయి? న్యూట్రాన్స్ ఆర్ అబ్జార్బ్డ్, ఎక్సెస్ న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ద చైన్ రియాక్షన్ కెన్ బి స్టార్టెడ్. ఈ చైన్ రియాక్షన్ని స్టార్ట్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు, ఈవెన్ హాల్టెడ్ కూడా చేయొచ్చు. ఏమేమి ఉన్నాయి? ఎసెన్షియల్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయమ్మా? ఫ్యూయల్, మోడరేటర్ అండ్ కంట్రోల్ రాడ్స్ అండ్ రేడియేషన్ షీల్డింగ్ అండ్ కూలెంట్. 5 మనకి ఎసెన్షియల్ పార్ట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది ఫిగర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.
కంట్రోల్ రాడ్స్, కూలెంట్, స్టీమ్ టు షార్పెన్. నెక్స్ట్ ఇవి ఒక్కొక్క దాన్ని చూడండి ఒకసారి. ఫ్యూయల్ కింద ఏమేమి యూజ్ అవుతాయి కరెక్ట్గా? యురేనియం 235 అండ్ 238. నెక్స్ట్ పొలోనియం 236 అండ్ థోరియం 234. ఇవన్నీ కూడా మనకి ఫ్యూయల్ కింద యూజ్ అవుతాయి అనమాట. దీస్ ఫ్యూయల్ రాడ్స్ ఆర్ టైట్లీ సీల్డ్ విత్ ఇన్ అల్యూమినియం సిలిండర్. ఫ్యూయల్ రాడ్స్ని టైట్గా దేనితోటి మనకి షీల్డ్ అల్యూమినియం సిలిండర్ తోటి సీల్డ్ అయిపోయి ఉంటుంది అనమాట. మోడరేటర్స్ అనేది ఏంటి? ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్ని కంట్రోల్ చేయడం కోసం మోడరేటర్స్ని యూజ్ చేస్తాం. ద యూజ్ పార్టిసిపేట్ ఇన్ ద ఫ్యూజన్ ప్రాసెస్. హెవీ వాటర్ ఏమేమి యూజ్ చేస్తే మోడరేటర్ కింద ఏమేమి యూజ్ అవుతాయమ్మా? హెవీ వాటర్ అండ్ గ్రాఫైట్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ మోడరేటర్స్. ఓకే. కంట్రోల్ రాడ్స్ అంటే ఏంటి? కంట్రోల్ ద చైన్ రియాక్షన్. ఓకే. కంట్రోల్ ద చైన్ రియాక్షన్ టు అబ్జార్బ్ ద న్యూట్రాన్స్ అనమాట. నెక్స్ట్ క్యాడ్మియం ఏమేమి యూజ్ అవుతాయి? క్యాడ్మియం అండ్ బోరాన్ ఆర్ యూజ్ యాజ్ ఎ కంట్రోల్ రాడ్స్. క్యాడ్మియం అండ్ బోరాన్. కూలెంట్ కింద ఏమేమి యూజ్ అవుతాయి? కూలెంట్ అనేది ఏంటి? కూలెంట్ అనేది మనకు పేరులోనే ఉంది. ఏంటనమాట? కూల్ చేయడం కోసం. హీట్ అనేది జనరేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అనమాట? కూలెంట్ని మనం యూజ్ చేస్తాం. కూలెంట్ని ఏమేమి యూజ్ చేస్తాం? వాటర్ అండ్ మాల్ట్ అండ్ సోడియం. ఓకేనా. నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ చూడండి. యురేనియం ఫ్యూయల్ రాడ్స్ ప్లేస్డ్ ఇన్ ద అల్యూమినియం సిలిండర్స్. యురేనియం ఫ్యూయల్ రాడ్స్ని ఏం చేస్తాము? ఒక అల్యూమినియం సీల్డ్ సిలిండర్స్ మధ్యలో ఉంచుతాం అనమాట. విచ్ ఆర్ సెపరేటెడ్ బై ద సమ్ డిస్టెన్స్. రెండు విడివిడిగా ఉంటాయి. ఇట్లా సమ్ డిస్టెన్స్లోనూ దాన్ని ప్లేస్ చేస్తామంట. ప్లేస్ చేసిన తర్వాత అప్పుడు వెన్ ద గ్రాఫైట్ అనేది ఏంటి? మోడరేటర్ కింద వర్క్ అవుతుంది. మోడరేటర్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ద ఫ్యూయల్ సిలిండర్స్. రెండు ఫ్యూయల్ సిలిండర్స్ని పెడతాం. ఇట్లా పెట్టిన తర్వాత ఏమవుతుందనమాట? ఒక దాన్ని అల్యూమినియం సిలిండర్ తోటి మనం సీల్ చేస్తాము. చేసిన తర్వాత మధ్యలో ఏం చేస్తాం? దాంట్లోకి గ్రాఫైట్ అనేది మోడరేటర్ కింద వర్క్ చేస్తాం అనమాట. ప్లేస్డ్ బిట్వీన్ ద fuel cylinders. When uranium 235 nuclei undergo the fission, fast neutrons are liberated. Fast neutrons అనేవి వస్తాయి. These neutrons are processed through the graphite. బాగా ఫాస్ట్ వచ్చేవన్నీ ఏం చేస్తాయి అనమాట? గ్రాఫైట్ అనే మోడరేటర్ ద్వారా వస్తాయి. అప్పుడు ఏమవుతాయి? స్పీడ్ అనేది ఏమవుతుంది? స్లో డౌన్ అవుతుంది. ఓకే. స్లో డౌన్ అవుతుంది. ద ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ దీస్ ఆర్ క్యాప్చర్డ్ బై దేనికి క్యాప్చర్ అవుతుంది అనమాట? యురేనియం 235 టు క్యారీ అవుట్ ద చైన్ రియాక్షన్. యురేనియం 235లోకి వచ్చిన తర్వాత చైన్ రియాక్షన్ అనేది జనరేట్ అవుతుంది. యూజింగ్ ద కంట్రోల్ రాడ్స్ ద ఫ్యూజన్ ఈవెంట్స్ ఆర్ కంట్రోల్డ్. మనం ఏం చేస్తాము? ఎక్స్ట్రా ఉన్నవి ఇంకా కంట్రోల్ చేయడం కోసం కంట్రోల్ రాడ్స్ని కూడా యూజ్ చేస్తాము. అన్నీ కూడా ఫ్యూజన్ అనేది కంట్రోల్లో ఉంటుంది అనమాట. ద హీట్ అనేది జనరేట్ అవుతుంది. మనకి అన్నీ అయిన తర్వాత హీట్ జనరేట్ అవుతుంది కదా. హీట్ జనరేట్ అవుతుంది ఫర్ హీటింగ్. అప్పుడు మనం ఏమేం చేస్తాం? కూలెంట్ కింద ఏం వర్క్ చేస్తుంది? వాటర్ అనేది మనం కూలెంట్ కింద వాటర్ అనేది కూలెంట్ కింద వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హీటింగ్ వాటర్ అండ్ ప్రొడ్యూస్ ద స్టీమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. లాస్ట్లో మనకి ఏమవుతుంది అనమాట? ప్రొడ్యూస్ ద స్టీమ్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. స్టీమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ది స్టీమ్ ఈజ్ మేడ్ టు రొటేట్ ద టర్బైన్స్. ఈ స్టీమ్ అనేది ఏం చేయడానికి యూజ్ అవుతుంది అనమాట? రొటేట్ ద టర్బైన్స్ని రొటేట్ చేయడానికి యూజ్ అవుతుంది. జనరేట్ ద ఎలక్ట్రిసిటీని మనం జనరేట్ చేయొచ్చు. ఓకే. అసలు మనకి ఇది అర్థమైంది కదమ్మా. అసలు మన న్యూక్లియర్ రియాక్టర్కి యూజెస్ ఏమిటి? టు జనరేట్ ద ఎలక్ట్రిక్ పవర్, టు ప్రొడ్యూస్ ద న్యూక్లియర్ ఫ్యూయల్, plutonium 239 and uranium radioactivity materials which have the provide the variety of applications in the field of medicines and industry and research. ఓకేనా. ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేయడం కోసం న్యూక్లియర్ రియాక్టర్లో మనకి రేడియో యాక్టివిటీ ఎలిమెంట్స్ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయడం కోసం ప్రొవైడ్ ద మెడిసిన్స్లోనూ కూడా, ఇండస్ట్రీలోను, రీసెర్చ్లోనూ కూడా ఇది యూస్ అవుతుంది. ఓకే. అర్థమైంది కదమ్మా. వర్కింగ్ మోడల్ కూడా ఇంకొకసారి చెప్పేస్తున్నాను చూడండి. యురేనియం, జస్ట్ ఇమాజిన్ యురేనియం ఫ్యూయల్ రాడ్స్ ప్లేస్డ్ ఇన్ ద అల్యూమినియం సిలిండర్స్. ఓకే. 2 యురేనియం రాడ్స్ ఉంటాయి. అవి
చుట్టూరా అల్యూమినియం సిలిండర్స్ తోటి షీల్డ్ అయిపోయి ఉంటుంది, విచ్ ఆర్ సెపరేటెడ్ బై ద సమ్ డిస్టెన్స్. అంటే ఇట్లా కలిసిపోకుండా ఏం చేస్తాము, సమ్ డిస్టెన్స్లో మనం దాన్ని ప్లేస్ చేస్తాం అనమాట. ప్లేస్ చేస్తాము. తర్వాత మధ్యలో ఏం జరుగుతుందనమాట, గ్రాఫైట్ అనే మోడరేటర్ని పెడతాడు. ఓకే, ఇట్లా గ్రాఫైట్ అనే మోడరేటర్ని ప్లేస్డ్ బిట్వీన్ ద ఫ్యూయల్ సిలిండర్స్, 2 ఫ్యూయల్ సిలిండర్స్ మధ్యలో గ్రాఫైట్ని పెడతాం అనమాట. నెక్స్ట్ వెన్ యురేనియం-235 న్యూక్లియైని ఇక్కడ మనకి మోడరేటర్ని దాటుకుని న్యూక్లియై అనేది బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత యురేనియం-235 తోటి ఫ్యూజన్ జరుగుతుంది. ఫాస్ట్ న్యూట్రాన్స్ ఆర్ లిబరేటర్, ఫాస్ట్ న్యూట్రాన్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ప్రాసెస్ త్రూ ద గ్రాఫైట్ గుండా వచ్చిన తర్వాత ఏమవుతుందన్నమాట, ఇవి ఫాస్ట్గా వచ్చేసిన తర్వాత గ్రాఫైట్ దగ్గరకు వచ్చేటప్పటికి అది స్లో డౌన్ అయిపోతాయి. స్లో డౌన్ అయిన తర్వాత ఏమవుతుందన్నమాట, మధ్యలో పెట్టింది ఏంటి, గ్రాఫైట్ అనే మోడరేటర్. ఓకేనా, గ్రాఫైట్ అనే మోడరేటర్ ద్వారా వచ్చేటప్పటికి ఏమవుతుంది, అది స్లో డౌన్ అవుతుంది. తర్వాత యురేనియంని మనకి క్యాప్చర్ చేస్తుంది. యురేనియం క్యాప్చర్ చేసిన తర్వాత ఏమవుతుంది, చైన్ రియాక్షన్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ రాడ్స్ ఏం చేస్తాయి అనమాట, ఏదైనా ఎక్సెస్ ఉంటే కనుక దాన్ని ఎక్సెస్ న్యూట్రాన్స్ని అవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఫ్యూజన్ రియాక్షన్స్ ఆర్ కంట్రోల్డ్. ఓకే, నెక్స్ట్ ఇలా కంట్రోల్ చేస్తూ ఉంటే ఈ రియాక్షన్ జరుగుతూ ఉంటే మనకి ఏమవుతుంది అనమాట, హీట్ అనేది జనరేట్ అవుతుంది. మనం దాన్ని కూలెంట్ చేయడం కోసం వాటర్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది అనమాట, స్టీమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ స్టీమ్ అనేది దేనికి యూజ్ అవుతుంది, రొటేట్ ద టర్బైన్స్ని మనం రొటేట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. నెక్స్ట్ జనరేట్ ద ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం కోసం యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం యూజెస్ ఏం రాస్తాము, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం కోసం, నెక్స్ట్ ఫ్యూయల్ కోసం, రేడియో యాక్టివిటీ మెటీరియల్స్ని డెవలప్ చేయడం కోసం, నెక్స్ట్ ప్రొవైడ్ ద అప్లికేషన్స్ ఆఫ్ దేంట్లోనూ మెడిసిన్స్లోనూ ఇండస్ట్రీ అండ్ రీసెర్చ్. ఇవన్నీ గుర్తులేకపోతే ఏం చేస్తారు, ఎలక్ట్రిక్ పవర్, మెడిసిన్ అండ్ ఇండస్ట్రీ రీసెర్చ్ అన్న అసెస్ చేయండి. ఓకేనా, అర్థమైంది కదా మొత్తం న్యూక్లియర్ రియాక్టర్.